గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను యుద్ధరంగంలో అర్జునునికి ఉపదేశించడానికి కారణాలు ఏమిటి? ఇది మానవాళికి సత్కర్మ ఆచరణకు ఎలా ఉపయోగపడుతుంది అని తెలుసుకునేకి ముందు ఈ భగవద్గీత జనించడానికి ముందు ఉన్న కథని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఈ విశాలమైన భారత సామ్రాజ్యానికి చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అనే రాజులు పరిపాలించేవారు. వీరికి సంతానం కలగలేదు. ఆ తరువాత వేదవ్యాసుని యొక్క కృపతో ధృతరాష్ట్రుడు, పాండురాజు జన్మించారు. పుట్టుకతోనే ధృతరాష్ట్రుల వారు గుడ్డివారుగాను, పాండురాజు గారు చర్మవ్యాధితోనూ జన్మించారు. వీరు పెరిగి పెద్దగైన తర్వాత రాజ్యాన్ని ఎవరికివ్వాలి అన్న ధర్మ సందేహం వచ్చింది. ధర్మవేత్తలందరూ కలిసి ధృతరాష్ట్రుడు అంధుడు, గుడ్డివాడు కనుక రాజ్య పరిపాలనకి అర్హుడు కాదు అని అన్నారు. పాండురాజుకి చర్మవ్యాధి ఉంది, కానీ రాజ్యాన్ని పరిపాలించవచ్చు అనే దీనితో పాండురాజుని రాజుగా చేశారు. కానీ అన్న మీద ఉన్న గౌరవంతో ధృతరాష్ట్రుని సింహాసనం మీద కూర్చోపెట్టి పాండురాజు రాజ్యాన్ని పరిపాలించసాగాడు. ఒక మునీశ్వరుని శాపం వల్ల పాండురాజు అరణ్యవాసం చేయవలసి వచ్చింది. పాండురాజు తన భార్యలైన కుంతి, మాద్రితో కలిసి అరణ్యవాసం చేస్తారు. అరణ్యవాసంలో కుంతీదేవికి ధర్మరాజు, భీముడు, అర్జునుడు పుత్రులుగా జన్మిస్తారు. మాద్రీదేవికి నకులుడు, సహదేవులు పుత్రులుగా జన్మిస్తారు. పాండవులు జన్మిస్తున్న ఇంచుమించు అదే సమయంలో ధృతరాష్ట్రునికి 100 మంది పుత్రులు కౌరవులు. వీళ్ళు కూడా వేదవ్యాసి మహర్షి యొక్క అనుగ్రహంతోనే జన్మించారు. కొన్ని కారణాల వల్ల పాండురాజు ఆ అరణ్యంలోనే శరీరాన్ని వదిలివేయాల్సి వస్తుంది. మాద్రి పాండురాజుతో పాటి సహగమనం చేస్తుంది. కుంతీదేవి ఈ 5 పిల్లలను తీసుకొని రాజ్యానికి తిరిగి వచ్చేస్తుంది. ధృతరాష్ట్రుడు కౌరవులకి, పాండవులకి ద్రోణాచార్యుడు అనే వ్యక్తిని గురువుగా నియమించారు. ఈ ద్రోణాచార్యుడు వీరి యొక్క భావమర్ది కృపాచార్యుడు. వీళ్ళిద్దరూ కలిసి పిల్లలకు ధనుర్విద్య మొదలైన విద్యలన్నీ నేర్పించేవారు. కౌరవులు, పాండవులు పెరిగి పెద్దయ్యాక అదే ధర్మ సందేహం మళ్ళీ తెలెత్తింది. ఈ విశాల భారత సామ్రాజ్యానికి ఎవరిని రాజును చేయాలి అని. ధృతరాష్ట్రునికి పాండురాజు పిల్లలకి రాజ్యాన్ని ఇవ్వటం ఎంతమాత్రం ఇష్టం లేదు. ఆయన పుత్రుడు దుర్యోధనుడు. అసలు ఆయనకి నామకరణం చేసిన పేరైతే సుయోధనుడు. చిన్నప్పటి నుంచే ఆయన చేసే పనులను చూసి ప్రజలు దుర్యోధనుడు అనే పేరుతో పిలవటం మొదలుపెట్టేశారు. అంటే దుర్మార్గపు ఆలోచనలతో పనులు చేసేవాడు అనే కారణంతో ప్రజలే అతనిని దుర్యోధనుడు అని పిలవసాగారు. అయితే ధృతరాష్ట్రునికి కానీ, దుర్యోధనునికి కానీ పాండవులకు రాజ్యాన్ని ఇవ్వటం అస్సలు ఇష్టం లేదు. ధర్మవేత్తలు పాండురాజు రాజు కనుక ఖచ్చితంగా ఆయన వారసులకే రాజ్యం రావాలి అని చెప్పారు. అయినా ధృతరాష్ట్రుడు అంగీకరించలేదు. వీరికి కొంచెం భూమినైనా ఇవ్వండి ఏలుకోవటానికి అంటే ఎందుకు పనికిరాని ఒక చవట బీడు భూమిని, హస్తినాపురం అనే భూమిని పాండవులకి ఇచ్చారు. పాండవులు చాలా సంవత్సరాలు కష్టపడి ఈ హస్తినాపురాన్ని సస్యశ్యామలంగా చేసి తటాకాలు, చెరువులు తవ్వించి పంట పొలాలతో రాజ్యం కళకళలాడిపోయింది. చివరాఖరికి ధర్మరాజు గారు రాజసూయ యాగం కూడా చేసేశారు. రాజసూయ యాగం చేయాలి అంటే మాటలు కావన్నమాట, అంత గొప్ప యాగం అది. ఈ వార్తను తెలుసుకున్న దుర్యోధనునికి అసూయ కలిగింది. ఆ రాజ్యం కూడా మాకే కావాలి అనే దురుద్దేశం కలిగింది. అప్పుడు దుర్యోధనుడు వ్యూహ రచన చేసి ధర్మరాజుని జూదానికి పిలుస్తాడు. ఆ కాలంలో జూదానికైనా యుద్ధానికైనా ఎవరైనా పిలిచారు అంటే ఖచ్చితంగా వెళ్ళాలి అనే నియమాలు ఉండేటివన్నమాట. యుద్ధ క్రీడ అయినా జూదాన్నైనా సమానంగా చూసేవారు. మాయాపాచికలతో ధర్మరాజుని, హస్తినాపురాన్ని గెలుచుకుంటారు కౌరవులు. అలాగే వాళ్ళకి వనవాసం, అజ్ఞాతవాసం కూడా వచ్చేలా చేస్తారు.
ఈ అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తి అయిన తర్వాత తిరిగి వచ్చి మా హస్తినాపురాన్ని మాకు అప్పగించండి అంటే దుర్యోధనుడు ఎలాగూ 13 సంవత్సరాలు అడవుల్లో బతికేశారు కదా, ఇప్పుడు ఇంకా మీకు రాజ్యం ఎందుకు, అలానే బతికేయండి అని చెప్పాడు. దానితో వీరు ఎంతో కష్టపడి నిర్మించుకున్న హస్తినాపురాన్ని కూడా ఇయ్యకపోగా వీరికి విపరీతమైన కోపం వచ్చింది. శ్రీకృష్ణునితో చెప్పారు. శ్రీకృష్ణుడు రాయబారానిగా వెళ్ళి వారికి కనీసం 5 ఊర్లు లేదా వాళ్ళ హస్తినాపురాన్ని వాళ్ళకి ఇవ్వండి అని చెప్పారు. వీళ్ళు దేనికి ఒప్పుకోలేదు. అయితే యుద్ధం తప్పదు అని కూడా చెప్పారు. యుద్ధం వస్తే వినాశకరమే అని శ్రీకృష్ణుడు విన్నవించాడు. ధృతరాష్ట్రుడు ఒప్పుకోలేదు. అంటే ధృతరాష్ట్రుడు మరీ అంత తెలివిలేనివాడు అనుకుంటున్నారా? కాదు. ఒకానొక సందర్భంలో శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రునికి విశ్వరూప సందర్శన యోగాన్ని కూడా కలిగిస్తాడు. విశ్వరూప సందర్శనం చూసి భగవంతుణ్ణి మొక్కుకున్న తర్వాత ధృతరాష్ట్రుడు, కృష్ణ, నా కళ్ళని తీసివేయి, నీ విశ్వరూపాన్ని చూసిన ఈ కంటితో నేను ఈ ప్రపంచాన్ని చూడాలి అనుకోవటం లేదు అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి అన్నమాట. కానీ ఆయనకి పుత్ర వ్యామోహం అనేది ఆయన మనస్సును కప్పేసింది. ఆ తర్వాత వేదవ్యాస మహర్షుల మాటలని రాజులు పొల్లుపోకుండా వినేవారు. అంతటి వేదవ్యాస మహర్షి వచ్చి యుద్ధాన్ని ఆపు, వాళ్ళకు కావాల్సింది ఆ చిన్న ఊరో 5 ఊర్లో ఇచ్చేసి సంధి కలుపుకోమని చెప్పారు. అయినా ధృతరాష్ట్రుడు వినలేదు. యుద్ధమే తథ్యం అని చెప్పి అన్నాడు. ఆ తర్వాత వేదవ్యాసుడు, సరే నువ్వు యుద్ధాన్ని కోరుకుంటున్నావు కాబట్టి ఈ వినాశనాన్ని కూడా చూడు, నీకు నేను కళ్ళని ప్రసాదిస్తాను, స్వయంగా వినాశనాన్ని వీక్షించు అని చెప్పాడు. ధృతరాష్ట్రుడు, వద్దు స్వామి, నాకు కళ్ళని ప్రసాదించకండి, కానీ యుద్ధం ఏ సమయంలో ఎప్పుడు ఎలా ఎవరు ఏ బాణాన్ని సంధించారో కూడా క్షుణ్ణంగా నాకు చెప్పేటువంటి ఒక వ్యక్తిని నాకు నియమించండి అని వేదవ్యాస మహర్షిని కోరారు. దాన్ని చూసి పొల్లుపోకుండా చెప్పగలిగే వ్యక్తి ఎవరా అని ఆలోచించి వేదవ్యాసుడు సంజయుణ్ణి నిర్మించాడు. సంజయుడు ధృతరాష్ట్రుని దగ్గర పనిచేస్తున్న ధర్మవేత్త, భగవంతుణ్ణి నిరంతరం సేవించే వ్యక్తి, ఇంద్రియాలను నిగ్రహంలో ఉంచుకున్నవాడు సంజయుడు, ఇంద్రియాలను జయించినవాడు. అటువంటి సంజయుని పిలిచి వేదవ్యాసుడు, సంజయ, నీకు నేను ఒక వరాన్ని ఇస్తున్నాను. నీవు సూక్ష్మ శరీరముతో యుద్ధములో ఎక్కడైనా నువ్వు సంచరించవచ్చు, ఏ ప్రదేశానికైనా నువ్వు వెళ్ళవచ్చు. 2 అస్త్రాలు ఢీకొంటుండగా మధ్యలో నువ్వు నిల్చున్నా కూడా నీకు ఏ అపకారము జరగదు. అలా నువ్వు యుద్ధాన్ని మొత్తం వీక్షించి ధృతరాష్ట్రునికి చెప్పవలసింది అని చెప్పారు. సరే అని సంజయుడు నమస్కారం చేశాడు. మరి యుద్ధంలో ఏ రాజు ఎవరి పక్షాన నిలబడాలి? దుర్యోధన్ పక్కన ఎవరు, ధర్మరాజు పక్కన ఎవరు అన్న లెక్కలన్నీ తేలిపోయాయి. ఇప్పుడు ప్రదేశం, ఎక్కడ యుద్ధం చేయాలి? యుద్ధం ధర్మమైనది. యుద్ధంలో మరణించిన వాళ్ళకి సద్గతి కలుగుతుంది. ఆ సద్గతి 1000 ఇంతలు కలగజేసేటువంటి ప్రదేశం ఏది అని చూడగా దానిని కురుక్షేత్రంగా భావించారు. అసలు కురుక్షేత్రం అనే పేరు కురు మహారాజు అనే రాజు వల్ల వచ్చింది. కురు అనే రాజు ధృతరాష్ట్ర వంశానికి పూర్వీకులు. ఈయన యాగాలని హోమాలని చేయాలన్న తపంతో ఒక ప్రదేశాన్ని ఎంచుకొని స్వయంగా ఆయన స్వహస్తాలతో ఏ పని వాళ్ళని పెట్టుకోకుండా 2 ఎద్దులను తీసుకొని ప్రదేశాన్ని దున్ని చదును చేసి యాగానికి కావాల్సిన సామాను మొత్తం ఆయనే ప్రత్యేకంగా వెళ్ళి స్వహస్తాలతో తెచ్చుకొని యాగశాలను నిర్మించుకొని పుల్లలు కూడా ఆయనే అడవిలోకి వెళ్ళి తెచ్చుకొని నిరంతరం యాగాలు హోమాలు చేస్తూనే ఉన్నాడు. అయితే ఇది చూసిన ఇంద్రునికి ఒక అనుమానం కలిగిందట. ఈయన ఇన్ని హోమాలు యాగాలు చేస్తున్నాడు, ఇంద్ర పదవి కావాలంటాడో ఏమో, నా పదవికి ఎక్కడ ఎసురొస్తుందో అని చెప్పి దేవుళ్ళు ప్రత్యక్షమయ్యే లోపే ఇంద్రుడు ఈ కురుమహారాజు వద్దకు వెళ్ళి, నువ్వు ఎందుకు ఇన్ని యాగాలు హోమాలు చేస్తున్నావు అని అడిగాడట. అయితే కురుమహారాజు, ఏమీ లేదండి, భక్తితో చేసుకుంటున్నాను అంతే అని చెప్పాడట. అయితే లేదు, ఏదో ఒక వాంఛ ఉండనే ఉంటుంది, నీకు ఏమి కావాలో చెప్పు, నేనే నీ కోరికను తీరుస్తాను అని చెప్పాడట ఇంద్రుడు.
కురు మహారాజు అప్పటికే ఈ యాగాలు హోమాలు వల్ల అపారమైన జ్ఞాన సంపదను దైవభక్తిని సంపాదించుకున్నాడు. అయితే అయ్యా, హోమాలు యాగాలు చేయటం వల్ల ఫలితం కలుగుతుంది. అటువంటిది ఈ ప్రదేశంలో, ఈ క్షేత్రంలో ఎవరైనా సరే ఏ చిన్న హోమము కానీ, దానము కానీ, జపము కానీ ఏది చేసినా వారికి వేయింతల ఫలము వచ్చే సద్గతిని ప్రసాదించమని కోరాడట. ఇంద్రుడు తదాస్తు అన్నారు. అందుకే ఈ యుద్ధంలో మరణించిన వాళ్ళకి అటువంటి సద్గతి కలగాలని ఈ కురుక్షేత్రాన్ని రణభూమిగా సిద్ధం చేశారు. మరి మనకెందుకండి ఎప్పుడో జరిగిపోయిన ఈ కథలన్నీ, మహాభారతము ఇవన్నీ మనకెందుకండి అంటే, హిస్టరీ దీన్ని తెలుసుకోవటం వల్ల మంచి ఏంటి, చెడు ఏంటి, మంచి పనులు అంటే ఏంటి, చెడు పనులు అంటే ఏంటి, మనం ఎలా జీవితాన్ని జీవించాలి అనేది నేర్పిస్తుంది హిస్టరీ. మనకు ఉత్తమమైన జీవన విధానాలను తెలియజేయటానికి వేదాలని, ఉపనిషత్తులని ఆ భగవంతుడు అనేక అవతారాల్లో మనకి ఉపదేశించాడు. ఆ వేదాల, ఉపనిషత్తుల సారాన్ని మరింత స్పష్టంగా తెలియజేయడం కోసం ద్వాపర యుగంలో భగవద్గీతను రూపొందించారు. మనుషులకు కలిగేటువంటి అన్ని సందేహాలకు జవాబులుగా అర్జునుడిని ఒక వ్యాజ్యంగా చేసుకొని మనందరికీ ఉపదేశించారు. అటువంటి శ్రీకృష్ణుడు చేసినటువంటి ఉపదేశాన్ని వేదవ్యాస మహర్షి 700 శ్లోకాల గ్రంథ రూపంలో మనకు ప్రసాదించారు. మరి ఈ భగవద్గీతకి మానవాళకి సంబంధం ఏమిటి, అది ఎలా అనుకుంటే, ఈ భగవద్గీతలోని మొదటి అధ్యాయం మొదటి శ్లోకం ఇది ధృతరాష్ట్రునితోనే మొదలవుతుంది. ధృతరాష్ట్ర ఉవాచ అంటూ, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధర్మక్షేత్రే అంటే ధర్మానికి నిలయమైన క్షేత్రం. క్షేత్రము అంటే మానవుని యొక్క శరీరం. దీని గురించి శ్రీకృష్ణ పరమాత్మ 13వ అధ్యాయంలో ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే, అక్కడ ఈ శరీరం గురించి పరమాత్మ వివరంగా చెబుతారు. అయితే ధర్మక్షేత్రే అంటే ఈ శరీరం అనేటువంటి ఈ ధర్మమైనటువంటి క్షేత్రంలో, కురుక్షేత్రే అంటే ప్రతినిత్యం మనకెన్నో కర్మలు, వాటికి సందేహాలు, ఈ పని చేయవచ్చా, ఈ పని చేయకూడదా అనుకుంటూ మామకా కొన్ని ఆలోచనలు, అది మంచి ఆలోచనలు అవ్వచ్చు, చెడు ఆలోచనలు అవ్వచ్చు, పాండవాశ్చైవ మరికొన్ని ఆలోచనలు, ఈ ఆలోచన మంచిదా కాదా, ఇలా ఈ ఆలోచన ఆ ఆలోచన అంటూ సతమతమవుతూ ఏమి చెయ్యాలి అని తెలియని స్థితిలో మానవుడు ఉంటాడు. కిం కుర్వత ఏమి చెయ్యాలి అని మానవుడికి సందేహాలు నివృత్తిని చేసేది భగవద్గీత. మనం ఎలా జీవించాలో చెప్పేది భగవద్గీత. మానవుల్లోని సద్గుణాలు, దుర్గుణాలు నిత్యం ఏదో ఒక కార్యంలో మనకే ఒక సద్గుణం తోస్తుంది, దుర్గుణం తోస్తుంది. ఇవి కొట్టుకోవడమే కురుక్షేత్రం. అయితే వీటిని ఎలా అధిగమించాలి, సద్మార్గంలో ఎలా నడవాలి, మనం చేసే మంచి పని ఏదైనా ఫలితం తప్పకుండా వస్తుంది. అలానే చెడు పని చేసినా దాని ఫలితం కూడా ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది. అయితే చెడు చేయకుండా మంచి మార్గంలో ఉంటూ పరమగతిని పొందటానికి ఈ భగవద్గీత. మరి ఈరోజు ప్రశ్న, వేదవ్యాస మహర్షి ధృతరాష్ట్రునికి ఏమి ఇస్తాను అని చెప్పాడు? వేదవ్యాస మహర్షి ధృతరాష్ట్రునికి ఏమి ఇస్తాను అని చెప్పాడు? ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోऽధ్యాయః అర్జున విషాదయోగః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానేకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్.
पश्यैतां पाण्डुपुत्राणाम् आचार्यमहतीं च मूं व्यूढां द्रुपदपुत्रेण तव शिष्येण धीमता अत्र शूरा महेश्वासा भीमार्जुनसमायुधि युयुधानो विराटश्च द्रुपदश्च महारथः दृष्टकेतुश्चेकितानः काशीराजश्च वीर्यवान् पुरुजित्कुन्तिभोज्यश्च शैब्यश्च नरपुङ्गवः युधामन्युश्च विक्रान्तः उत्तमौजाश्च वीर्यवान् सौभद्रो द्रौपदेयाश्च सर्व एव महारथाः।